అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవి. సో నేను ఈ షోలో విన్ అవ్వకపోతే నా బదులు ఇంకా ఎవరు అవుతారు అనే దానికి నేను ఆన్సర్ చెప్పే ముందుగా ఒక్కొక్కరి గురించి, ఒక్కొక్కరి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ అన్నకి స్ట్రెంగ్స్ వచ్చేసి అన్న వాయిస్ చాలా బాగుంటుంది. ఏ పాట అయినా అన్నకు సూట్ అయిపోద్ది అనమాట. ప్లస్ ఏంటంటే అన్న బ్రెత్ కంట్రోల్ ఎక్కువ అనమాట, లంగ్స్ పవర్ అన్నకి. వీక్నెసెస్ అంటే లైక్ అన్న పాడే హ్యాపీ సాంగ్స్లో కూడా కొంచెం ఏదో మెలంకోలీ, కొంచెం సాడ్ ఫీలింగ్ అది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మేఘనాకి స్ట్రెంగ్స్ అంటే షీ కెన్ సింగ్ ఎనీ జోనర్. ఏ జోనర్ అయినా తను చాలా ఈజీగా పాడేయగలుగుతుంది. జాజ్ అయినా, బ్లూస్ అయినా, కర్ణాటిక్ అయినా, మెలోడీస్ అయినా, ఏదైనా చాలా ఈజీగా పాడేస్తుంది ప్రతి జానర్ని. తనకి వీక్నెసెస్ అంటే కొంచెం నేజల్ వాయిస్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ అభిజ్ఞకి స్ట్రెంగ్త్ వచ్చేసి తన వాయిస్ చాలా మెలోడియస్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా తన వాయిస్ కంట్రోల్, ప్రతి పాటకి చాలా కంట్రోల్డ్గా పాడుతుంది వాయిసెస్. ఇంకా తనకి వీక్నెసెస్ అంటే కొంచెం బ్రెత్ ఇష్యూస్ ఉంటాయి తనకి. నెక్స్ట్ మానస కూడా అన్ని జానర్స్ పాడగలదు. ఏది పాడినా తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆ పాట స్టైల్ పట్టుకొని పాడుతుంది. వీక్నెసెస్ అంటే కొంచెం హై పిచ్ ఇష్యూస్ ఉంటాయి అక్కడికి. సాత్విక్ హీస్ అ గుడ్ పర్ఫార్మర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను స్టేజ్ని ఓన్ చేసుకుంటాడు, ఒక రాక్ స్టార్ లాగా పర్ఫామ్ చేస్తాడు ప్రతిదీ. అది తన స్ట్రెంగ్త్. వీక్నెసెస్ తన జోనర్లో ఉన్న సాంగ్స్ మాత్రం అద్దరు కొట్టేస్తాడు. కొంచెం ఆ జోనర్ నుంచి బయటికి వస్తే ఆ స్టైల్ని పట్టుకోవడం కొంచెం కష్టం తనకి. నేను కాకుండా విన్నర్ ఎవరవుతారని నేను అనుకుంటున్నా అంటే మేబీ మానస అనుకుంటున్నాను. మానస అని ఎందుకు అనుకుంటున్నానంటే లైక్ షీ కెన్ సింగ్ ఎనీ జోనర్. లైక్ ఏదన్నా కొత్తగా చేయాలని ట్రై చేస్తుంది. ప్లస్ ఏంటంటే ఫ్యూజన్ చేయడం తనకి చాలా ఇష్టం. తనకు క్యాపబిలిటీ ఉంది. మానస విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. ప్లీజ్ డూ వాచ్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ జీ తెలుగు సరిగమప ఆన్ దిస్ సండే.